Hello guys, welcome to my YouTube channel Vinod VK186. Today video topic is AP MCET 2025 counseling update. వీడియోలోకి ఎంటర్ అవ్వకముందే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది ఇది ఒక ప్రాసెస్. ఇది 6 స్టెప్స్గా ఉంటుంది. స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి దాకా చూడండి. స్టెప్ 1 రిజిస్ట్రేషన్ అనేది కౌన్సిలింగ్లో మన నేమ్ రిజిస్టర్ అవ్వడానికి కొంచెం అమౌంట్ పే చేసి రిజిస్ట్రేషన్ సక్సెస్ చేసుకోవాలి. ఇది క్యాస్ట్ పరంగా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఓసీ బీసీలకి 1200 అండ్ ఎస్సీ ఎస్టీ 600 ఉంటుంది. స్టెప్ 2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మ్యాక్సిమం 99% అందరికీ ఆన్లైన్ వెరిఫికేషన్ అయిపోయి ఉంటుంది. 0.2% మెంబర్స్ మాత్రమే హెల్ప్ సెంటర్స్ అనేటివి మన స్టేట్లో పెట్టింటారు. అక్కడికి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టెప్ 3 వెబ్ ఆప్షన్స్ జూలై 10th నుంచి 18th వరకు వెబ్ ఆప్షన్స్ అనేటివి జరుగుతాయి. ఇవి కాలేజ్ సెలెక్ట్ చేసుకునేప్పుడు కొంచెం పర్ఫెక్ట్గా చూసి చేసుకోవాలి. మన ర్యాంక్ తగ్గట్టు మనం కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మన ర్యాంక్ అనేది 1 lakh అబవ్ వచ్చి కాలేజ్ మాత్రం బెస్ట్ కాలేజ్ ఎంచుకున్నాం అనుకో మీకు సీట్ అనేది రాదు. ఎందుకంటే మనకి ర్యాంకుకు తగ్గట్టుగా మన కాలేజీని ఎంచుకోవాలి. నా నుంచి మీకు అడ్వైస్ ఏమంటే ముందే ఒక పేపర్లో మనకి ఏ కాలేజ్ కావాలి, ఏ బ్రాంచ్ కావాలి, మనకు ర్యాంక్ తగ్గట్టుగా ఏ బ్రాంచ్ ఏ కాలేజ్ కావాలి అనేది ఒక పేపర్లో రాసుకొని మీకు దగ్గరగా ఉన్న మీ సేవ లేదా మీ దగ్గర ల్యాప్టాప్ ఉన్న అక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ నీవు పెట్టుకున్న కాలేజీలు నీకు నచ్చలేదు అనుకో 19th జూలై ఎక్స్చేంజ్ చేసుకునేదానికి ఆప్షన్ ఉంటుంది. మనం కాలేజీని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అంటే నువ్వు ముందు పెట్టుకున్న కాలేజీలు కాకుండా మళ్ళీ కొన్ని యాడ్ చేసుకోవచ్చు. నువ్వు ముందు పెట్టిన కాలేజీని డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఇలా 19th జూలై చేసుకోవచ్చు. స్టెప్ 4 సీట్ అలాట్మెంట్ అనేది 22nd జూలైన రిలీజ్ చేస్తారు. మనం అక్కడ మనకి ఏ కాలేజ్ వచ్చింది, మనకి ఏ బ్రాంచ్ వచ్చింది అనేది, మనకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా లేదా అనేది అన్నీ అందులో చెక్ చేసుకోవచ్చు. స్టెప్ 5 రిపోర్టింగ్ అనేది నీ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ కాలేజ్ దగ్గర నీ నేమ్ ఉందా లేదా అనేది చూసుకొని రిపోర్ట్ చేసి నీ సర్టిఫికెట్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చేసి నువ్వు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నువ్వు రిపోర్ట్ చేయకంటే నీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. రిపోర్టింగ్ అనేది 23 నుంచి 26 జూలై వరకు రిపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే గాయస్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.